బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. నెక్స్ట్ ఏదైతే వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయో దాంట్లో బీజేపీ గెలిచి అధికారంలోకి రాబోతుందా అనే చర్చలు అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి. సో మొన్న ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ అయిందో దాంట్లో కొన్ని లక్షల మంది బంగ్లాదేశీయులు మేము ఇండియా వాళ్ళం కాదు బంగ్లాదేశం అని వాళ్ళు వెళ్ళిపోవడం, సో చాలా డీటెయిల్స్లో వీళ్ళు బంగ్లాదేశీలు అని తెలడం, దాంతోపాటు 36 అంటే 36 లక్షల ఆధార్ కార్డులు యుఐడిఐ వాళ్ళు అంటే ఏదైతే ఆధార్ సెంటర్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇది చనిపోయిన వ్యక్తుల ఆధార్ కార్డులు ఇంకా చలామణిలో ఉన్నాయని చెప్పేసి వాళ్ళు తీసేయడం. సో వీటన్నిటి దృష్ట్యా ప్రస్తుతం అక్కడ ఎన్నికలు చాలా ఆసక్తి అయితే నెలకొన్నాయి. సో మరి ప్రస్తుతం 2001 నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, సో అక్కడ రాజకీయంగా ఎలాంటి పరిణామాలు సంతరించుకున్నాయని పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2021 అసెంబ్లీ ఎలక్షన్లను మనం ఒకసారి గమనించినట్లయితే అప్పుడు 38.7% ఓట్లు అనేది బీజేపీకి పడ్డాయి, 45.7% ఓట్లు అయితే టీఎంసీకి అంటే మమతా బెనర్జీకి పడ్డాయి. సో మొత్తం మీద ఒకసారి మనం చేంజ్ అంటే వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి తేడా చూసుకున్నట్లయితే ఓన్లీ 7%, 7% ఓట్ల తేడాతోని ఈ టీఎంసీ అధికారంలోకి రావడం జరిగింది. సో మరి ఇప్పుడు ఉన్నటువంటి ఇదే బీజేపీ కేవలం తన ఓటు బ్యాంకు ఇంకొక 4% గనక పెంచుకుంటే సో ఖచ్చితంగా టైప్ అయిపోతుంది, 50-50 అయిపోతుంది. వీళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ 5% 6% గిట్లా బీజేపీ ఓటు బ్యాంకు పెరిగితే ఖచ్చితంగా అక్కడ బీజేపీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మరి అసలు మమతా బెనర్జీ ఎట్లా గెలిచింది, ఓట్లు ఎట్లా పడ్డాయని చూసుకున్నట్లయితే మమతా బెనర్జీ ముఖ్యంగా లేడీ క్యాండిడేట్ కాబట్టి ఒక మహిళా ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది, మహిళల సమస్యలు ఏంది, ఎలాంటి పథకాలు తీసుకొస్తే మహిళలకు బాగుంటుందని ఆడవాళ్ళందరూ ఆలోచిస్తారు కాబట్టి ఆడవాళ్ళ ఓటు బ్యాంకు మొత్తం గంపగుత్తగా మమతా బెనర్జీకి ఓటు పడ్డది అప్పుడు. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే గతంలో ఏదైతే ఈ ముస్లింలకు చెందినటువంటి కొన్ని కులాలను ఓబీసీలో చేర్చడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈమె కూడా వాళ్ళకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. సో మిగతా కొన్ని ఉపకులాలను కూడా నేను ఓబీసీలో చేస్తా అని చెప్పింది. సో వీళ్ళ ఓట్లు కూడా మమతా బెనర్జీకి పడ్డాయి. సో ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి హిందువులు కూడా వీళ్ళు తటస్థంగా ఉంటారు. అంటే మామూలుగా ఒక ఊర్లో 3 క్యాండిడేట్లు నిలబడితే ముస్లిం హిందూ వేరే ఎవరు నిలబడ్డా కానీ వీళ్ళు ఏ ఒక్కరికి పూర్తి స్థాయిలో ఓటు అనేది వేయరు. ఎందుకంటే ఇప్పుడు మనం క్రిస్టియన్లు కావచ్చు లేకపోతే ముస్లింలు కావచ్చు చూసుకున్నట్లయితే వాళ్ళలో ఒక మత పెద్ద కానీ లేకపోతే ఒక నాయకుడు ఉంటాడు. సో అతన్ని వెళ్ళి ఈ క్యాండిడేట్ వాళ్ళని అడిగితే ఒకవేళ ఆయనే హామీ ఇస్తే వీళ్ళందరి ఓట్లు గంపగుత్తగా అదే క్యాండిడేట్కి వేస్తారు. సో వాళ్ళలో అట్లా యూనిట్ ఉంటుంది కాబట్టి సో ఈమె ముస్లింలను ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఇటు ముస్లింల ఓట్లు పడ్డాయి, తర్వాత మహిళల ఓట్లు పడ్డాయి. సో దీంతో పాటు ఎవరైతే మైగ్రేట్ అయ్యారో బంగ్లాదేశ్ నుంచి కావచ్చు మయన్మార్ నుంచి కావచ్చు సో వాళ్లకు పెద్ద ఎత్తున టీఎంసీ వాళ్ళు కొంత డబ్బు తీసుకొని కూడా ఓటర్ ఐడి ఇచ్చి వాళ్ళతో ఓట్లు వేయించారు అనే విమర్శలు కూడా చాలా వరకు అయితే ఉన్నాయి. సో ఈ పాయింట్ల వల్ల మమతా బెనర్జీ అయితే అప్పుడు గెలవడం జరిగింది. సో మరి బీజేపీ గెలవడానికి ఇప్పుడు ఎంత శాతం అవకాశాలు ఉన్నాయంటే మామూలుగా ఇప్పుడు వీళ్ళు ఎవరైతే హిందువులు తటస్థంగా ఉన్నారో సో వాళ్ళలో కొద్ది శాతమైనా కేవలం 5% వాళ్ళనైనా ఇటు బీజేపీ వైపుకు తిప్పుకుంటే ఖచ్చితంగా బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కనుక హిందువులందరినీ ఏకం చేద్దాం అనే ప్రయత్నం అయితే బీజేపీ అక్కడ స్టార్ట్ చేసింది. సో ఆల్రెడీ ఇప్పుడు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం 2024 ఫిబ్రవరి నుంచెల్లే ఈ సంఘ్ పరివారకు చెందినటువంటి వ్యక్తులు కావచ్చు, ఆర్ఎస్ఎస్కు చెందినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే మోహన్ భగవత్ ఎవరైతే ఉన్నారో ఆర్ఎస్ఎస్ చీఫ్, సో అతను కూడా మళ్ళీ వెస్ట్ బెంగాల్కి వెళ్ళి అక్కడ కొన్ని మీటింగ్స్ చేయడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి హిందూ ఓటు బ్యాంకును బీజేపీ వైపుకు తిప్పే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. సో దాంతోపాటు ప్రస్తుతం ఈ ఎస్ఐఆర్ అంటే మామూలుగా ఈ మైగ్రెంట్స్ ఓటు అయితే ఏదైతే ఆకర్షించారో సో దాన్ని కొలాప్స్ చేసే విధంగా ఇప్పుడు ఇంతకుముందు 2021 ఎలక్షన్లో డైరెక్ట్ మమతా బెనర్జీ పైన అనేక తీవ్ర విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు టీఎంసీకి చెందినటువంటి స్ట్రక్చర్ను వీళ్ళు కొలాప్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, ఎక్కడ సమస్య ఉందని దాన్ని కొలాప్స్ చేసే సాల్వ్ చేసే ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తున్నారు. సో ముఖ్యంగా ఏంటంటే ఈ మైగ్రెంట్స్ వల్ల అంటే దాదాపు మొన్న ఎస్ఐఆర్లో తెలిసిన వివరాలు ఏంటంటే 1 కోటికి పైగా ఓట్లు ఇలా బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే కావచ్చు, లేదంటే కొలాప్స్ అయిపోయినటువంటి ఆధార్ కార్డు దృష్ట్యా కావచ్చు, ఇలాంటివి ఉన్నాయి కాబట్టి సో వాటిని తీసివేస్తే అంటే ఈ ఇల్లీగల్గా పడ్డ ఓట్లు ఏవైతే ఉన్నాయో సో అవి కొలాప్స్ అయితే ఆమెకు వడకున్నా కానీ మనకు వడకున్నా ఆమెకు వడకున్నా కానీ
సో మిగతా ఒరిజినల్ ఓట్లు ఏవైతే ఉంటాయో అవి బీజేపీకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది. సో దీనివల్ల కూడా బీజేపీకి ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఈ ముస్లిమేతర మైనారిటీలు ఎవరైతే ఉంటారో, అంటే మైనారిటీ అంటే ఓన్లీ ముస్లిమే అన్నకాడికి పోయింది, కాకపోతే వీళ్ళు కాకుండా జైనులు, బౌద్ధులు, సిక్కులు, క్రిస్టియన్స్, ఇంకా రకరకాల చిన్న చిన్న మతాల వాళ్ళు, ధర్మాల వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు దాదాపు వెస్ట్ బెంగాల్లో 25 లక్షల మంది వరకు ఉన్నారంట. సో దీంట్లో అంటే పోయినసారి ఎలక్షన్లో దాదాపు 60 లక్షల తేడాతోని బీజేపీ ఓడిపోయింది, టీఎంసీ గెలిచింది. సో ఇప్పుడు ఈ 25 లక్షలు ముస్లిమేతర మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో దాంట్లోంచి కనీసం ఒక 10 లక్షల మంది బీజేపీకి ఓటు వేసినా కానీ సో వీళ్ళు 10 lakhs వరకు ఓటు బీజేపీకి వచ్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే కొంతమంది ముస్లింలను కూడా అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. సో దీంతో పాటు ఇప్పుడు ఇంతవరకు ఎక్కడ ప్రతిపాదించని విధంగా బీజేపీ వెస్ట్ బెంగాల్లో ఉచిత పథకాలను, ఉచిత హామీలను ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తుంది. సో ఎందుకంటే మనం గతంలో చూసినాము కర్ణాటకలో 5 గ్యారెంటీలను పెట్టి ఆ స్ట్రాటజీతోని అక్కడ కాంగ్రెస్ గెలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా 6 గ్యారెంటీల పేరుతోని కాంగ్రెస్ గెలవడం జరిగింది. సో మరి ఈ గ్యారెంటీలు, ఉచిత హామీలు తప్పు అయినప్పటికీ సో ఇప్పుడు ప్రజలు వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. సో గెలిచిన తర్వాత ముచ్చట కానీ సో ప్రస్తుతం గెలవాలి కాబట్టి అక్కడ ఉచిత హామీలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. అంటే ఇప్పుడు మహిళలకు ఉచిత సిలిండర్లు కావచ్చు, లేకపోతే ఉచిత కరెంటు కావచ్చు, లేదంటే ఉచిత రేషన్ కావచ్చు, ముఖ్యంగా మిడిల్ క్లాసు, మధ్య తరగతి, తర్వాత పేదవాళ్ళని ఆకర్షించడానికి బీజేపీ అయితే ప్రయత్నం చేస్తుంది. సో మొత్తం మీద 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సో పోయినసరి కంటే ఇప్పుడు ఒక 5-6% ఎక్కువ వచ్చిన బీజేపీ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల సో చాలా వరకు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా, ఆసక్తికరంగా ప్రజలందరూ చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే అస్సాంలో బీజేపీ, ఢిల్లీ, హర్యానాలో బీజేపీ, మహారాష్ట్రలో, తర్వాత బీహార్లో, సో ఇప్పుడు వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్లో ఖచ్చితంగా 160 మ్యాజిక్ ఫిగర్ దాటి బీజేపీకి స్థానాలు వచ్చే అవకాశం ఉందని అయితే చర్చ నడుస్తుంది. సో ఈ అంశం పైన, అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపైన సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఖచ్చితంగా మళ్ళీ దీని గురించి మరొక అప్డేట్తో, మరొక వీడియోతో మీ ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.